భార్య కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కనీసం రావాలి. కంప్లైంట్ ఉండడం వల్ల ఇక్కడ ఉండడానికి అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళంటే వాళ్ళ తల్లిదండ్రులు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటున్నారు అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పటికే వాళ్ళు పోలీసులు పిలిచినప్పటికీ వెళ్ళట్లేదు. మీరే తప్పించారంట కదమ్మా, తర్వాత వెళ్ళిపోయాడు. మీరే తప్పించారంట కదమ్మా, మీరే తప్పించారంట. మరి తప్పించకపోతే మరి వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పలేకపోతాను మీరు? కాబట్టి వెళ్తున్నాడు, అంటే కదా వెళ్తున్నాడు. అమ్మ మీరు చాలా తెలివిగా సమాధానం తన మీద మర్డర్ కేసు వేశారు. ఒకసారి అడ్వకేట్ ని కలవాలి కదా, తను చెయ్యనప్పుడు అడ్వకేట్ ని కలవాలా అవసరం లేదు, అన్న కలవకూడదండి. తప్పేమైనా ఉందా? తను మర్డర్ చెయ్యనప్పుడు అడ్వకేట్ ని కలవడంలో తప్పు ఉంది, అందుకని వెళ్ళాడు. అడ్వకేట్ సబ్మిట్ చేస్తున్నాడు, వెళ్తున్నాడు. అవునా, మరి కనీసం మీకన్నా సమాచారం ఇవ్వాలి కదా తల్లిదండ్రులకి. ఈ కార్యక్రమం ఎవరు చేస్తారు? ఈ కార్యక్రమం ఎవరు చేస్తారమ్మా? వాళ్ళ ఫాదర్ చేస్తున్నారు. అంటే మేమిద్దరం బతుకున్నాం కాబట్టి తనకి ఇది చేసే హక్కు లేదు. నేను కానీ మా ఆయన కానీ పోతేనే వాడికి అది చెయ్యగలడు. కాబట్టి అప్పటిదాకా మా ఆయనే చెయ్యాలి, ఇది వాడి ఫాదరే చెయ్యాలి. మేమిద్దరం బతికి ఉన్నాం కాబట్టి. మనం కార్యక్రమం చేయాల్సిన వ్యక్తి లేదు కదా, తను తప్పించుకున్నది లేదు, తను చెయ్యకూడదు. ఉండాలి కదా, కార్యక్రమం చేసిన స్పాట్ లో ఉండాలి కదా. స్పాట్ లో ఉండడానికి మరి అక్కడ కంప్లైంట్ ఉన్నప్పుడు ఎలా ఉంటాడండి? అవన్నీ మీకు తెలుసున్నవే, మీకు కావాలని అడుగుతున్నారు. అలాగే కదా, తప్పించుకుని తిరుగుతున్నారు అనేదే కదా ప్రధాన ఆరోపణ ఇప్పుడు మీ అబ్బాయి పైన, శ్రీచరణ్ పైన. తప్పించుకున్నలేదండి. ఏం చెప్తారు చివరిగా ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు రాధా గాయత్రికి ఎలాంటి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు ఆ కుటుంబానికి మీరు? మా అబ్బాయి నిజంగా తప్పు చేస్తే మేము కూడా ఒప్పుకోమండి. రాధాగాయత్రి మాకు కూడా కోడలు, మా ఇంటి కోడలు, మాకు కావాలి. ఇద్దరు ఎంతో బంగారం లాంటి పిల్లలు ఇద్దరు, వాళ్ళకి మనస్పర్ధలు ఇప్పుడు ఏమీ లేవు. వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళారు, హనీమూన్ చేసుకుంటూ వెళ్ళారు, హ్యాపీగా వెళ్ళారు. అక్కడ నుంచి కూడా హ్యాపీగా ఫోన్ చేశారు, మేము చేయరేమో ఇవన్నీ చేసింది అవన్నీ కూడా చెప్పారు. తర్వాత ఇలా ముస్సోరి వెళ్తున్నామని కూడా చెప్పారు. మరి మీ కోడలు బ్యాగ్లో ట్రాకర్ పెట్టారని వాళ్ళు ఆరోపిస్తున్నారండి వాళ్ళ తల్లిదండ్రులు. దాని గురించి కూడా నాకు తెలియదండి. మా అబ్బాయి మొత్తం మీ అబ్బాయి చేశారని ఆరోపణలు ఉన్నాయి. మీ అబ్బాయి సైకో అంటున్నారమ్మా, సైకో అని చెప్తున్నారు మీ అబ్బాయిని. ఆ విషయం మీకు కూడా తెలుసు, దాస్తున్నారంట. మీరు దాస్తున్నారు అనేది అంటే మీ ముందే చెప్పారు కదమ్మా ఆవిడ, మీ అబ్బాయి సైకో అని చెప్తున్నారు కదా. మా దగ్గర అలా లేడండి. మీ దగ్గర లేకపోవచ్చు కానీ అంటే అమ్మాయి దగ్గర ఉండొచ్చు కదమ్మా. ఎప్పుడు చెప్పలేదా మీకు? మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఆ టైంలో ఎప్పుడు అలా అంటే అమ్మాయి నాకు చెప్పేంత అధికారం అమ్మాయికి ఉంది. ఇది నేను ఇచ్చాను అమ్మాయికి, ఆ ఫ్రీ ఉంది అమ్మాయికి. వాడికి ఎగనెస్ట్గా నాతో చెప్పే ఇది కూడా నా అమ్మాయికి ఉంది, ఆ ఫ్రీ ఉంది అమ్మాయికి. ఇప్పుడు రాధాగాయత్రిని ఎవడే ఇప్పుడు శ్రీచరణి చంపారని చెప్పి ఆరోపిస్తున్నారు. తల్లిగా మీరు ఏమంటారు చెప్పండి? ఎలా చనిపోయింది? వాడికి చెప్పలేదండి, చంపేవాడు కాదు వాడు.